ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ సమయంలో యోనా గారి గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించెను. ఈ విషయంలో మనం చూసినట్లయితే ఈ వాక్య గ్రంథంలో దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై, అంటే యోనా గారికి కలిగిన శ్రమను పోగొట్టడానికి దేవుడు ఒక సొర చెట్టుని ఏర్పరిచారు. అసలు యోనాకి కలిగిన శ్రమ ఏంటి? అసలు దేవుడు ఒక చెట్టుని ఏర్పరచడానికి గల కారణం ఏంటి? మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము ఆఖరి వచనం 10వ వచనంలో చూసినట్లయితే, ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మనందరికీ తెలిసిన విషయమే కదండి, నినెవె పట్టణానికి ఒక గొప్ప తెగులు రాబోతుంది అని యోనా గారు వెళ్ళి ప్రకటించారు. మీరు గనక దేవుని ఎదుట ఉపవాసం ఉండి పశ్చాత్తాప పడకపోతే మీ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది అని ప్రకటన చేసినప్పుడు నినెవె పట్టణస్థులందరూ కూడా బహుగా ఉపవాసము చేసి దేవుని ఎదుట చాలా మొరపెట్టుకొని దేవుడు పశ్చాత్తాప పడేటట్టుగా మొరపెట్టుకొని వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే వాళ్ళంతా ఉపవాసము చేసి దేవుడి నుంచి దయను కనికరాన్ని పొందుకున్నారు. దేవుడు చెయ్యాలి అని అనుకున్న కీడును చెయ్యకుండా మౌనంగా ఉన్నారు మన దేవుడు. ఎందుకంటే నినెవె పట్టణస్థులు దేవాది దేవుని దగ్గర ఉపవాసముతో పశ్చాత్తాపము పొంది దేవా మేము పాపము చేయము, మరలా పాపం చేయము అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడైన యెహోవా వాళ్ళ పాపములను క్షమించారు. ఎంత గొప్ప విషయం కదండి, చాలా సంతోషించాల్సిన విషయం. దేవుడు ఒక పట్టణాన్ని నాశనము చేయకుండా వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించి వాళ్ళు పశ్చాత్తాప పడడం చూచి వాళ్ళకు ఒక మరలా జీవితాన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం కదండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో, అసలు యోనా గారు దీనికి ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అంటే దేవుడు ఒక కీడును చెయ్యకుండా ఒక పట్టణాన్ని ఆశీర్వదించడం యోనా గారికి బహుచింతను క్రియేట్ చేసిందంట. బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, అంటే దేవుడు ఒక పట్టణాన్ని ఆశీర్వదించారు, నాశనం చేయడానికి బదులుగా ఆశీర్వదించారు, నాశనం చేయడానికి బదులుగా క్షమించారు. ఇవన్నిటిని చూసి ఒక ప్రవక్త అయిన యోనా గారికి ఆనందం కలగాల, చింత కలగాల? ఆనందమే కలగాలి కదండి, సంతోషించాలి. ప్రవ్వా నీకు ధన్యవాదాలు ప్రవ్వా, థ్యాంక్ యూ సో మచ్ దేవా, మీరు ఒక పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడినందుకు, కొంతమంది ప్రజల్ని మీరు కాపాడినందుకు ఎంతగానో కృతజ్ఞతలు అని పశ్చాత్తాపడాలి. యోనా గారు మొరపెట్టుకోవాలి దేవునికి. కానీ ఇక్కడ రివర్స్గా జరిగింది. బహుచింతాక్రాంతుడై కోపగించుకొని అంట. అసలు ఈ చింతకి కారణం ఏంటి? యోనా గారు సంతోషించాల్సింది పోయి ఎందుకు కోపగించుకున్నారు? అసలు యాక్చువల్లీ మీకు అందరికీ ఈ జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు కదా. యోనా గారు నినెవె పట్టణానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు నినెవె పట్టణానికి నేను వెళ్ళను అని చెప్పేసి తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి ఒక ఓడ ఎక్కినప్పుడు ఒక చేప మరలా వచ్చి అతన్ని నినెవె పట్టణం దగ్గర కక్కివేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడే మరలా తర్షీషు పట్టణం నుండి నినెవె పట్టణానికి యోనా వచ్చేలాగా చేశారు. అయితే యోనా ఏమంటున్నారంటే, ప్రవ్వా మీరు నాశనం చెయ్యకుండా కాపాడారు కదా పట్టణాన్ని, మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నన్నంత కష్టపడి నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నాకు తెలుసు మీరు దయగలిగిన దేవుడు అని తెలుసు, మీరు నాశనం చేసే దేవుడు కాదు అని కూడా నాకు తెలుసు, మీరు ఆశీర్వదించే దేవుడు అని తెలుసు. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టే నేను ముందుగానే మీ మంచితనాన్ని గ్రహించి నినెవె పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి నేను వెళ్ళినప్పుడు మీరు నన్ను ఎందుకు తీసుకొచ్చారు?
అదేదో క్షమించడం ఇప్పుడు కాకుండా ముందే క్షమించవచ్చు కదా అని ఇవన్నీ ఆలోచించి బలవంతంగా నన్ను దేవుడు తీసుకొచ్చారు. నేను ఇక్కడ నినివే పట్టణస్థుల ప్రజలకి సువార్తను ప్రకటించాను. సువార్త ప్రకటించిన తర్వాత దేవుడు ఎందుకు కనికరించాలి? నాశనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఘోరమైన పాపాలు చేశారు కదా. ఘోరమైన పాపాలు చేసినప్పుడు శిక్ష పడాలి కదా. అర్హులు కదా. తప్పు చేసినప్పుడు శిక్షకి అర్హులు కదా. మరి శిక్ష ఎందుకు పడలేదు? దేవుడు ఎందుకు కనికరించారు? దేవుడు ఎందుకు శిక్షించలేదు అని ఇవన్నీ ఆలోచిస్తూ దేవుడు పట్టణాన్ని కాపాడడం యోనా గారికి చింతని కలగజేసిందంట, కోపాన్ని కలగజేసిందంట. నన్ను ఎందుకు తీసుకొచ్చారు దేవా? చేపకి ఆజ్ఞ ఇవ్వడం ఎందుకు? నన్ను చేప 3 రోజులు కడుపులో ఉంచుకోవడం ఎందుకు? చేప నన్ను మింగేయడం ఎందుకు? 3 రోజులు నేను బ్రతికి మళ్ళీ ప్రాణాలతో నన్ను కక్కివేయడం ఎందుకు చేప? ఇవన్నీ ఆలోచించి మీరు దయగలిగిన దేవుడు కదా, నాకు ఇవన్నీ ముందే తెలుసు అని తప్పును కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు యోనా. ఇవన్నీ నాకు తెలుసు, కానీ నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని ఇవన్నీ ఇంకా బాధని వ్యక్తపరుస్తున్నాడు అనమాట దేవుడి దగ్గర. ఎంతగానో కోపంతో, ఎంతో బాధతో, ఎంతో చింతతో, సంతోషించాల్సిన సమయంలో బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు యోనా గారికి ఉన్న ప్రశ్నలు, యోనా గారికి ఉన్న చింత, బాధ, శ్రమ అన్నిటిని చూసి యోనాకి ఒక విషయాన్ని తెలియజేయాలని అనుకుంటారు. దానికోసమే ఒక సొర చెట్టుని ఏర్పరచను అని ఇందాక మనం ఒక వచనంలో చదువుకున్నాం కదా. ఆ సొర చెట్టుని ఏర్పరచి ఆ చెట్టు ద్వారా అసలు ఒక పాఠాన్ని యోనా గారికి తెలియజేయాలి అని అనుకున్నారు. అది ఇంకోసారి చదువుకుందామండి. 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచగా అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహుగా సంతోషించెను. ఒక చెట్టు నీడను ఇవ్వడం చూచి యోనా చాలా సంతోషించాడంట. అరే, ఈ చెట్టు ఎంత బాగుంది, ఈ చెట్టు నీడనిస్తుందే నాకు అని చాలా సంతోషించారు. నెక్స్ట్ వచనంలో 7వ వచనంలో చూస్తే మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. చూసారా, ఏర్పరిచింది దేవుడే, ఆ చెట్టును ఏర్పరిచింది దేవుడే. ఆ చెట్టును తీసివేయడానికి, నాశనం చేయడానికి ఒక పురుగును కూడా ఏర్పరిచారు. ఎందుకు? యోనాకి తెలియజేయాలి. దేవుడు ఒక పట్టణం, ఎవరైనా సరే ఆయన బిడ్డలు నాశనం అవ్వడం దేవుడికి సంతోషాన్ని ఇస్తుందా అండి? కాదు కదా. ఆయన బిడ్డలు సంతోషంగా ఉంటేనే, సంపూర్ణ ఆనందంతో ఉంటేనే, ఆయన మీద ఆధారపడుతుంటేనే దేవుడికి సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక పట్టణస్థులు బాధతో ఉంటే, పట్టణస్థులు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తే దేవునికి సంతోషమా? కాదు కదా. దేవుడు ఇదే విషయాన్ని యోనాకి తెలియజేయడానికి ఒక చెట్టును ఏర్పరిచారు. అలాగే ఆ చెట్టు వాడిపోయేలాగా కూడా చేసింది దేవుడే. ఆ చెట్టు వాడిపోవడానికి ఒక పురుగును కూడా ఏర్పరిచింది దేవుడే. ఇంకో వచనంలో చూసుకుందాం. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయెను. పురుగును ఏర్పరిచారు, చెట్టు కూడా వాడిపోయింది. నెక్స్ట్ 8వ వచనంలో చూసినట్లయితే మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలను కొనెను. చెట్టు నీడ ఇచ్చినప్పుడు చాలా సంతోషించాడండి యోనా గారు, చాలా సంతోషించారు. ఎప్పుడైతే ఆ చెట్టు వాడిపోయిందో, ఆ వాడిపోయిన సరికి చల్లగాలి రావడానికి బదులుగా ఏమొస్తుంది? ఎండ వస్తుంది, ఎండగాలి వస్తుంది, ఎండ తగులుతుంది. సో ఆయన పడుకోలేకపోతున్నారు, ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోలేకపోతున్నారు. కాబట్టి అబ్బా ఇదంతా ఏంటి, నేను చచ్చిపోవడమే నయం, అసలు అందులో చచ్చిపోవడానికి గల ఆ థాట్ రావడానికి గల అసలు రీజనే లేదండి కదా. ఒక వేడిగాలి వస్తుంది, నాకు ఉబ్బరిస్తుంది, నాకు చల్లగాలి లేదు అని చెప్పేసి ఏమైనా చచ్చిపోతాం అనుకుంటారా? లేదు కదా. ఇక్కడ చల్లగాలి రావడానికి బదులుగా వేడి వస్తుంది నాకు అని చెప్పేసి యోనా గారు ఇలా ఆలోచిస్తున్నారు. మరలా అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని అడిగినప్పుడు యోనా ఏమంటారంటే న్యాయమే, అవును తండ్రి, అవును ప్రభువా, అవును దేవా, న్యాయమే అంటారు. అసలు దేవుడు ఏమంటారు తెలుసా? అప్పుడు నెక్స్ట్ 10వ వచనంలో చూసినట్లయితే అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే.
చూసారా అండి? అసలు యోనా గారికి చెట్టుకి ఏమైనా సంబంధం ఉందా? ఆయన యోనా ఇంత బాధపడుతున్నారు అంటే యోనా ఏమైనా కష్టపడి ఆ చెట్టును పెంచారా? విత్తనం వేశారా? నీరు కట్టాడా? దానికి చెట్టుకి నీళ్ళు పోసారా? పెరిగి పెద్దవడానికి కారణం యోనానా? కాదు కదా. ఆ శ్రమ, యోనా పడుతున్న బాధ, యోనా పడుతున్న శ్రమను తెలియజేయడానికి, అసలు ఇదంతా వ్యర్థం, నువ్వు పడుచున్న శ్రమ అంతా వ్యర్థం అని తెలియజేయడానికి దేవుడే ఆ చెట్టును ఏర్పరిచారు కదా. అది వాడిపోవడానికి ఒక పురుగును కూడా ఏర్పరిచి చెట్టు వాడిపోయేలా చేశారు కదా. అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు కోప్పడానికి న్యాయమా అని దేవుడు అడిగినప్పుడు ఎంతో కోపంతో న్యాయమే, అవును న్యాయమే అని అంటున్నారు యోనా. కానీ అసలు కోపగించుకోవడానికి న్యాయం ఉందా అండి? లేదు. ఆయన ఏ కష్టము చేయలేదు, ఆ చెట్టును పెంచలేదు, కాబట్టి ఆయనకు అసలు ఏ అర్హత కూడా లేదు. బాధపడడానికి అసలు ఏ రైట్స్ కూడా యోనాకి లేవు. చెట్టు ఎండిపోయింది, ఒక్క రాత్రిలోనే చెట్టు నీడనిచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యోనా గారు. ఆ చెట్టు ఎండిపోయేసరికి వేడిగాలు వస్తున్నందుకు చెట్టును తిట్టుకోవడం అలా చేస్తున్నారు. అయితే దేవుడు ఈ విషయాన్ని ఎందుకు తెలియజేశారు ఇక్కడ చూద్దాం. 11వ వచనంలో దేవుడు పడుతున్న బాధని, వేదనని మనకు తెలియజేశారు. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. చూసారా అండి? అసలు యోనాకి చెట్టుకి సంబంధమే లేదు. యోనా చెట్టును పెంచలేదు. పెంచకపోయినా సరే ఒక చెట్టు వాడిపోయింది అని బాధపడుతున్నారు కదా యోనా. కానీ దేవుడు తన స్వహస్తాలతో తన జనాంగమును ఏర్పరచుకున్న బిడ్డలు తిరగబడి పాపం చేస్తే దేవుడికి ఎంత బాధ ఉంటుంది? మనకు సంబంధం లేని విషయాలే అయ్యో ఎవరికైనా ఏదైనా జరిగితేనే అయ్యో అని అనుకుంటాం కదా. మరి మన సొంత వాళ్ళకి జరిగితే ఎంత బాధపడతాం, ఎంత వేదన పడతాం కదా. దేవుడికి కూడా ప్రతి ఒక్క బిడ్డ తన సొంత మనిషి, తన సొంత జనాంగము. ఏ ఒక్క బిడ్డ విడవబడినా కూడా దేవుడికి సంతోషం ఉండదండి. ఏ ఒక్క బిడ్డ విడవబడినా, ఏ ఒక్క బిడ్డ దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసినా కూడా దేవుడికి అస్సలు సంతోషం ఉండదు. బాధ, ఒక్కొక్కసారి కన్నీరు కూడా కారుస్తారు. మరి నినవే పట్టణస్థులు, దేవుని జనాంగం, దేవుడు స్వహస్తాలతో చేసిన ఆ మనుష్యులు తప్పులు చేస్తుంటే అది భరించలేక ప్రవక్త అయిన యోనా గారికి నువ్వు పట్టణానికి వెళ్ళి నువ్వు వాళ్ళకి సువార్త ప్రకటించు. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాప పడకపోతే ఒక గొప్ప తెగులు పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని ఒక ప్రవక్త గారిని ఏర్పరిచి యోనాని అక్కడికి పంపినప్పుడు దేవుని కనికరము ఆ పట్టణస్థులందరూ పొందుకొని ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తము పొంది దేవుడు చేయాల్సిన కీడు నుండి తప్పించుకుని మేలును పొందుకున్నారంటే ఎంత సంతోషం అండి. దేవుడికి సంతోషం, అలాగే ఇందు సువార్త ప్రకటించిన యోనా గారు కూడా సంతోషించాలి కదండి. కానీ ఇక్కడ యోనా గారు ఒక స్వార్థంతో ఆలోచిస్తున్నారు అని ఆలోచించి దేవుడు యోనాకి తెలియజేయాలని అనుకున్నారు. నువ్వే కష్టం చేయలేదు, ఏ బాధ నీకు లేదు, అయినా సరే చెట్టు గురించి నువ్వు అంత బాధపడుతున్నప్పుడు నా బిడ్డలు నాశనం అయిపోవాలని నాకు ఎలా ఉంటుంది? నా బిడ్డలు ఉపవాసం చేశారు. ఎలా ఉపవాసం చేశారో తెలుసా అండి? వీళ్ళందరూ చాలా చాలా కఠినమైన ఉపవాసము చేశారు. అందులో ఉన్న రాజు కూడా ఆ సంగతి నినవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోనపట్ట కట్టుకొని ఉపవాసం చేశారంట. ప్రజలు మాత్రమే చేయలేదండి, పశువులతో సహా అందరూ కలిసి ఉపవాసం చేశారు. తిండి నీరు ఏది లేకుండా అంత కఠినమైన ఉపవాసం చేసి దేవుని సన్నిధానంలో ప్రాయశ్చిత్తం పడి పశ్చాత్తాపడుతున్నారంట. నీ కరుణని మా మీద ప్రసాదించండి దేవా, ఇంకోసారి మేము తప్పు చెయ్యం, మా పట్టణాన్ని నాశనం చేయకండి దేవా అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కనికరాన్ని వాళ్ళు పొందుకున్నారు. మరి యోనా గారికి ఎందుకండి మధ్యలో ఇంత బాధ, ఇంత చింత కదండి? ఆ బాధని తెలియజేయడానికి యోనా గారి కోసం ఒక చెట్టుని ఏర్పరిచి, యోనా గారి కోసం ఆ చెట్టుని ఎండిపోయడానికి చేసి ఒక పాఠాన్ని తెలియజేశారు. మన జీవితంలో కూడా ఎవరమైనా సరే పాపం చేసినా, ఎవరమైనా సరే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఆలోచించినా దేవుడు పోనీలే నాకెందుకులే ఈ బిడ్డ గురించి అని అస్సలు అనుకోరండి. ఖచ్చితంగా దేవునికి బాధ ఉంటుంది,
ఖచ్చితంగా ఆ బిడ్డలు నా మార్గంలో నడవాలి అని ఆయన కూడా ఆశ ఉంటుంది. మనందరం కూడా ఆ ప్రార్థనలో ఆయన చిత్తాన్ని ఏంటో కనిపెట్టి, ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో కనిపెట్టి దానికి అనుగుణంగా నడుస్తూ దేవునికి సంతోషం ఇద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.